దరికి వచ్చే బిడ్డ కోసం దారితెన్నులు. పేరు రాజామణి, వయస్సు 75 సంవత్సరాలు, ఊరు చెన్నై. నేను రైల్వేలో ఐసిఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ విభాగంలో పనిచేస్తూ ఉండేవాణ్ణి. నాకు మహాత్ములను దర్శించుకోవాలనే బలమైన కోరిక ఉండేది. శ్రీ స్వామి దర్శనానికి మొదటిసారి వచ్చినప్పుడు వారి సన్నిధిలో 3 రోజులు గడిపాను. తర్వాత నెలకు ఒకసారి శ్రీ స్వామి వద్దకు వచ్చి 3 రోజులు వారి సన్నిధిలో గడిపేవాణ్ణి. శ్రీ స్వామి క్రింద పేరుకుపోయిన మలము నల్లని రంగులో ఉండి మల్లెపూల సువాసనలు వెదజల్లేది. అది నిజంగా ఎంతో అద్భుతం, ఆశ్చర్యకరమైన విషయం. శ్రీ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు వారికి కర్పూరంతో ఆరతి ఇచ్చేవారు. కర్పూరం తీసుకువచ్చిన కాగితాన్ని అక్కడే పడవేసేవారు. ఒకసారి ఒక భక్తుడు శ్రీ స్వామి ఇచ్చిన ఊదిని భద్రపరుచుకునేందుకు అలాంటి ఒక కాగితాన్ని తీసుకోబోయాడు. వెంటనే శ్రీ స్వామి హూ అంటూ గర్జించారు. ఆ శబ్దం వింతగా ఉంది. నేను అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడూ ఎక్కడా అలాంటి శబ్దాన్ని వినలేదు. నేను ప్రతినిత్యం క్రమం తప్పక ధ్యానం చేసుకునేవాణ్ణి. బహుశా దానివల్లనో ఏమో నాకు ఎదుటివారి ఆలోచనలు తెలిసేవి. వారు నాతో తమ కష్టసుఖాలను చెప్పుకునేవారు. నాకు తోచినట్లు వారి సమస్యలకు తగిన సూచనలు ఇచ్చేవాడిని. ఈ విషయాన్ని ఒకసారి 10 సంవత్సరాలుగా నాతో స్నేహంగా ఉంటున్న ఒక మిత్రునికి చెప్పాను. అది విన్న అతనికి నా మీద అసూయ ఏర్పడింది. ఒకరోజు అతడు తమ ఇంటిలో పూజ జరుగుతున్నదని చెప్పి నన్ను కూడా ఆ పూజకు ఆహ్వానించాడు. నేను వెళ్ళాను. నేను పూజ సమాప్తమైన తర్వాత భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్న సమయంలో అతడు ఏదో మంత్రాన్ని జపిస్తూ నా మీదుగా వెళ్ళాడు. ఆ క్షణంలో నా కపాలంలోని శక్తిని ఎవరో లాగివేస్తున్నట్లు అనిపించింది. వెంటనే నేను స్పృహ కోల్పోయాను. కొద్దిగా తెలివి వచ్చిన తర్వాత నేను చనిపోతానేమోనన్న భయంతో నా మిత్రుడు నన్ను బలవంతంగా నా సైకిల్ మీద ఎక్కించి మా ఇంటికి వెళ్ళిపోమన్నాడు. నేను అతి కష్టం మీద ఇంటికి చేరుకోగలిగాను. అప్పటినుంచి నాలో కోపం, చీకాకు ఎక్కువయ్యాయి. ఎదుటివారి మనస్సులను చదివే శక్తిని నేను కోల్పోయాను. ఉద్యోగం కూడా శ్రద్ధతో కాక ఏదో తంతులాగా చేసేవాణ్ణి. మార్పు కోసం నేను నాగూర్ బాబా అనే మహాత్ముని వద్దకు వెళ్ళాను. నన్ను చూడగానే ఆయన గాడిద గాడిద వెళ్ళరా గాడిద అని కోపంతో తిట్టారు. ఆయన ఎందుకు అలా తిట్టారో నాకు కొంచెం కూడా బోధపడలేదు. తర్వాత కస్మూర్ బాబా అనే మహాత్ముని దర్శించుకున్నాను. కానీ నాలో ఏమీ మార్పు కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత నాకు కస్మూర్ బాబా స్వప్నంలో దర్శనమిచ్చారు. వారితో పాటు శ్రీ పూండీ స్వామి కూడా నిలబడి ఉన్నారు. తర్వాత కస్మూర్ బాబా అంతర్ధానమైపోయారు. కానీ శ్రీ పూండీ స్వామి మాత్రం నాతోనే ఉన్నారన్న అనుభవం నాకు కలిగింది. వెంటనే నేను పూండీకి వెళ్ళి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. వారితో నాకు కలిగిన అనుభవాన్ని చెప్పి వారే నన్ను కాపాడాలని మనసారా ప్రార్థించాను. ఒకరోజు శ్రీ పూండీ స్వామి నాకు స్వప్నంలో దర్శనమిచ్చారు. కలలో వారు నా తలపై ఒక బెల్టు లాంటిది పెట్టినట్లు అనిపించింది. ఆపై నా బాధలన్నీ తగ్గిపోయాయి. నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి వారి ఎదుట నిలుచుని వినాయక స్తోత్రం, కందషష్ఠి పఠించేవాణ్ణి. వారు చిరునవ్వుతో చూస్తూ ఆలకించేవారు. ఆ సమయంలో వెనుక గదిలో ఉండే ప్రసాదాల నుండి నలుపు రంగులో పొగ ఒక విధమైన శబ్దం చేస్తూ వేగంగా వెళ్ళిపోయేది. నేను పఠనం ముగించగానే శ్రీ స్వామికి నమస్కరించుకునేవాణ్ణి. పూండికి కాలినడకన వెళ్ళి శ్రీ స్వామి దర్శనం చేసుకోవాలని నాకు బలమైన కోరిక కలిగింది. నేను తిరువన్నామలై నుండి కాలినడకన బయలుదేరి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. ఆ రోజు సంక్రాంతి. నేను అలా కాలినడకన పూండికి రావడం అదే ప్రథమం. నేను శ్రీ స్వామిని దర్శించుకొని ధూప దీప నైవేద్యాలతో శ్రీ స్వామిని పూజించాను. కాలినడకన రావటంతో పాదాలు బాగా కమిలిపోయాయి. నా బాధను శ్రీ స్వామికి నివేదించుకున్నాను. వారు దయతో నాకు ఊది ప్రసాదించారు. ఆ ఊదిని నా పాదాలకు రాసుకున్నాను.
కొద్దిసేపట్లో బాగా ఉపశమనం కలిగింది. పూండికి నా 2వ పాదయాత్రను సెంజి నుండి మొదలుపెట్టాను. నేను అలా కాలినడకన వస్తూ ఉండగా దారిలో నాయుడు మంగళం అనే గ్రామం వద్ద ఒక అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కి కాయల్ని దింపుతూ కనిపించాడు. ఆ అబ్బాయి నన్ను పలకరించి, మీరెక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. పూండిక్ అని చెప్పగానే అతడు నాకు కొబ్బరికాయ త్రాగమని ఇచ్చి ఇంకొక కాయను శ్రీ పూండీ స్వామికి సమర్పించేందుకు ఇచ్చాడు. శ్రీ స్వామికి ఇచ్చిన ఆ కొబ్బరికాయను నా శిరస్సుపై ఉంచుకొని నడక సాగించాను. ప్రతిరోజు శ్రీ స్వామికి 10 గంటల సమయంలో పూజ జరుగుతుంది. ఆ రోజు 10 గంటలకు శ్రీ స్వామికి భక్తులు పూజ ప్రారంభించేందుకు వారి అనుమతి కోరారట. శ్రీ స్వామి, ఉండయ్యా, బిడ్డొస్తున్నాడు అన్నారట. శ్రీ స్వామి మాటలు భక్తులకు ఏమాత్రం బోధపడలేదు. నేను శ్రీ స్వామి సన్నిధికి చేరుకునేసరికి వచ్చేవారెవరై ఉంటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను శ్రీ స్వామికి నమస్కరించుకొని వారి సముఖంలో దీపం వెలిగించి పూజ చేసుకున్నాను. నేను తెచ్చిన టెంకాయని సమర్పించుకున్నాను. కొద్దిసేపటి తర్వాత భక్తులు తిరిగి శ్రీ స్వామిని పూజించుకోవడానికి అనుమతి కోరారు. శ్రీ స్వామి అంగీకరించడంతో పూజ జరిగింది. 3వసారి దిండివనం నుంచి నడిచి వచ్చాను. 4వసారి మద్రాసు నుంచి నడిచి వద్దామనుకున్నాను. ఈలోగా శ్రీ స్వామి సమాధి చెందారు. ధూలియాలో ఉన్న ఉపాసిని బహల్కర్ రావుజీ ఒకసారి అతని కుమారుడితో కలిసి షిరిడీ బయలుదేరాడు. దారిలో కోపర్గాం దగ్గర టాంగా నడిపే వ్యక్తి చాలా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అక్కడ షిరిడీలో ఆరతికి వేళైంది. బాబా ఆరతికి అనుమతి ఇవ్వక శ్యామతో, శ్యామ, కొంచెంసేపు ఆగు, నీ ధూలియా స్నేహితుడు వస్తున్నాడు, దారిలో టాంగావాడు జాగు చేస్తున్నాడు అన్నారు. కొద్దిసేపట్లోనే వారు వచ్చి ఆరతిలో పాల్గొన్నారు. శ్రీ సాయిబాబాస్ చార్టర్స్ అండ్ సేయింగ్స్ బై బివి నరసింహస్వామి. ఒకసారి నేను మా అబ్బాయి కన్యాకుమారిలో మాయి అమ్మను దర్శించుకొని పూండికి వచ్చాం. శ్రీ స్వామిని దర్శించుకున్నాం. అక్కడ అందరూ ఆ రోజు మాయి అమ్మ పూండికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. నేను మా అబ్బాయి ఆమె దర్శనం కోసం రాత్రంతా అక్కడే వేచి చూస్తున్నాం. కానీ మాకు ఆమె వచ్చిన జాడలేమీ తెలియరాలేదు. ఉదయం 6:30 గంటలకు అక్కడి నుంచి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చి శ్రీ స్వామిని, మాయి అమ్మ రాత్రి ఎందుకు రాలేదని అడిగాము. వారు వచ్చి వెళ్ళిపోయిందయ్యా అన్నారు. ఆమె దర్శనం చేసుకోలేకపోయినందుకు బాధతో నాకు కంట నీరు వచ్చింది. అంతరంగాన్ని శుభ్రం చేసుకోవాలి తమ్ముడు. పేరు షణ్ముగం, వయస్సు 69 సంవత్సరములు, ఊరు అడ్పాక్కం. నేను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుణ్ణి. ఒకరోజు నేను కలశప్పాకంలో ఒక బస్సు ఎక్కాను. అది పోళూరు నుంచి కలశప్పాకం మీదుగా శాంతానూర్ డామ్ వరకు వెళుతుంది. బస్సులో ఖాళీ సీటు కోసం వెతుకుతూ ఉంటే ఒకే ఒక సీటు కనపడింది. ఆ ఖాళీ సీటు పక్క సీటులో ఒక వ్యక్తి కూర్చొని కనిపించాడు. చూడడానికి అచ్చం పిచ్చివాడలాగే ఉన్నాడు. అతని దుస్తులు బాగా మురికి పట్టి ఉన్నాయి. అతను ఒకదానిపై మరొకటి చొక్కాలు వేసుకొని ఉన్నాడు. ఆ చొక్కాలు బాగా చినిగి ఉన్నాయి. ఆ సీటులో కూర్చోవడానికి నేను సంకోచిస్తూ అసహనంగానే కూర్చున్నాను. మురుగా, ఇతను స్నానం చేసి ఎన్ని రోజులవుతున్నదో, తెచ్చి ఈయన ప్రక్కన కూర్చోబెట్టావు అని మనసులో అనుకున్నాను. ఆ భావం నా మనసులో ఉదయించక ముందే ఆయన తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచారు. ఆయన వంక తిరిగి చూసిన నాకు ఒక క్షణకాలం భయం వేసింది. ఆయన ముఖం ఎంతో తేజస్సుతో వెలిగిపోతోంది. బయట శుభ్రం చేస్తే లాభం లేదయ్యా, అంతరంగాన్ని శుభ్రపరచుకోవాలి అన్నారాయన. ఆ క్షణంలోనే నేను ఆయన పిచ్చివాడు కాదని, ఎవరో గొప్ప మహాత్ములని రూఢీ చేసుకున్నాను. మా సోదరి అత్తవారిల్లు మాది మంగళం గ్రామం. ఒకసారి వాళ్ళ ఇంటికి నేను పూండీ మీదుగా వెళుతున్నప్పుడు నేను బస్సులో చూసిన శ్రీ స్వామి పూండీలో ఒక అరుగు మీద కూర్చొని ఉండడం చూశాను. ఆ తర్వాత నుండి వారి దర్శనం చేసుకోవడం ప్రారంభించాను. నా చిన్నతనంలోనే నా తల్లి మరణించింది. అప్పటి నుండి నేను నా మిత్రులతో కలిసి జులాయిగా తిరగడం మొదలుపెట్టాను. ఇంట్లో నుంచి 45 సవరల బంగారాన్ని తీసుకొని వెళ్ళి సవర 30 రూపాయలకు అమ్మి ఆ డబ్బుతో జల్సాగా హోటళ్లలో తిని డబ్బంతా అయిపోగొట్టేశాను.
అంతేకాక ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని దానివల్ల ఎన్నో కష్టాలు చవిచూశాను. నా మిత్రులు, పెద్దలు నాకు పెళ్లి చేయి నిశ్చయించి బాగా డబ్బున్న సంబంధం ఒకటి చూశారు. పెళ్లి చూపులకు కారులో వెళ్ళాలని చెప్పారు. నాకలా వెళ్ళడం ఇష్టం లేదు. కానీ మిత్రులు బలవంతం చేయడంతో పెళ్లి చూపులకు వెళ్ళక తప్పింది కాదు. బయలుదేరే ముందు శ్రీ స్వామిని దర్శించుకునేందుకు నేను వారి సన్నిధికి వచ్చాను. నన్ను చూస్తూనే నేను ఉన్న డబ్బు ఎలా ఓడగొట్టాలా అని ఆలోచిస్తున్నాను. లక్షాధికారుల ఇంట్లో అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నారయ్యా అన్నారు శ్రీస్వామి. నేనిక ఆ పెళ్లి చూపులకు వెళ్ళకూడదనుకున్నాను. అయితే పెద్దలు ఒత్తిడి చేసి తీసుకువెళ్లారు. పెళ్లివారికి నేను నచ్చినా నేను చేసిన తప్పిదం వల్ల వివాహం అయిన తర్వాత ఆ విషయం తెలిసి ఆమె మనసు నొచ్చుకుంటుందని నేను ఆ సంబంధం తిరస్కరించి వేరొక అమ్మాయిని వివాహమాడాను. వివాహమైన తర్వాత నేను నా నివాసాన్ని తిరువన్నామలైకి మార్చాను. అక్కడ పువ్వులు అమ్ముకొని జీవనం సాగించేవాణ్ణి. ఒకరోజు శ్రీ స్వామిని దర్శించుకున్నాను. వారు నాతో, మంచి వ్యాపారం ఉంది, బాగా లాభం వస్తుంది, నువ్వు చేస్తావా అన్నారు. తర్వాత నా జీవితంలో జరిగిన అన్ని సంఘటనలను పూసగుచ్చినట్లు వారు నాతో చెప్పారు. నాకు అమిత ఆశ్చర్యం కలిగింది. వారు, నీకు సంపాదన అంటే ఇష్టం ఉంది అన్నారు. నేను వారికి ఏమీ జవాబు ఇవ్వకుండానే తిరిగి తిరువన్నామలైకి వచ్చేశాను. శ్రీ స్వామి చెప్పిన విషయాలు నా మిత్రునితో పంచుకున్నాను. అతడు వెంటనే, ఎందుకలా శ్రీ స్వామికి జవాబు చెప్పకుండా వచ్చేశావు? ఇంతవరకు శ్రీ స్వామి ఎవరికీ అలా చెప్పలేదు. వెంటనే శ్రీ స్వామి దగ్గరికి వెళ్ళు అని నాకు బస్సు ఛార్జీలకు డబ్బులిచ్చి మరీ పూండీకి పంపించారు. నేను పూండీకి వెళ్ళి శ్రీ స్వామిని దర్శించుకొని వారి ఎదుట నిలబడ్డాను. అప్పుడు శ్రీ స్వామి శ్రీ రామలింగ స్వామి రచించిన ఒక పాట ఇలా పాడారు. శ్వేతవర్ణం కలిగి వ్యాపించి ఉన్న చంద్రుడా, తనకు అధిపతి అయినటువంటి యజమానిని గ్రహించి సుఖాన్ని అనుభవించడానికి నీవు ఒక ఉపాయాన్ని నాకు చెప్పవలసింది. శివతత్వానికి పైన వ్యాపించి ఉన్నవాడా చంద్రుడా, ఆ చోటుకు వచ్చి అనుభవించేందుకు నేను ఇష్టపడుతున్నాను. సచ్చిదానందమైన శివభోగ సాగరంలో మునిగి సుఖించాలని వేడుకుంటున్నాను. విస్తరించి ఉన్న చంద్రుడా, రాత్రి పగలు అన్న కాలభేదం లేని పరాకాశాన్ని, పరమాత్మని చేరుకొని అక్కడే ఉండాలని ఇష్టపడుతున్నాను. వ్యాపించి ఉన్నవాడా చంద్రుడా, సూర్యుని కాంతి రంగులో అంతటా నిండిన ఈశ్వరుని, శివుని ప్రకాశమయము కావాలని కోరుకుంటున్నాను. జ్ఞాన ఆకాశం మధ్యలో ప్రకాశమై విస్తరించి ఉన్న చంద్రుడా, నన్ను మరిపించే మల అశుభ జ్ఞానాన్ని నశించాలని వేడుకుంటున్నాను. వ్యాపించి ఉన్నవాడా చంద్రుడా, ఎవరికీ తెలియని స్థితిలో ఐశ్వర్యానిగ్రహ జ్ఞానాన్ని నాకు శివపిరాన్ ఇచ్చి వచ్చి అనుగ్రహిస్తారా చెప్పండి. విస్తరించి ఉన్న చంద్రుడా, జ్ఞాననేత్రంతో దర్శించి ప్రార్థించడానికి అధిపతి అయిన శివపెరుమాళ్ళని చూపిస్తారా చెప్పండి. వేదాలకు శిరోధార్యమై వ్యాపించిన ఓ చంద్రుడా, మలములతో బంధింపబడి కలిగేటువంటి వేదనలను పోగొట్టడానికి ఉపాయం ఒకటి నాకు చెప్పండి. కుండలిలో ప్రేరేపింపబడి మౌనమన్న 12వ స్థితిలో శాంతిలో నిలిచి ప్రకాశించే అమృత చంద్రుడా, కుండలిని శక్తి చివరిలో లభ్యమయ్యే జ్ఞాన అమృతాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. శ్రీ స్వామి పాట పాడడం అయిపోగానే నాతో, సమయం సందర్భం వస్తే చెబుతాను అన్నారు. ఆ తర్వాత 2 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు శ్రీ స్వామి మరొక భక్తుని ద్వారా నాకు శివరాజయోగం ఉపదేశింపచేశారు. ఒక్కోసారి ఎవరైనా వచ్చి శ్రీ స్వామిని ఉపదేశించమని వేడుకొనేవారు. శ్రీ స్వామి వారితో, కమ్మరి లేడయ్యా చెక్కను నునుపు చేయడానికి అని చెప్పేవారు. శ్రీ స్వామి కూర్చున్న అరుగుకు సమీపంలో గజ అనే ఒక వ్యక్తి టీ కొట్టు నడుపుతూ ఉండేవాడు. ఒక రాత్రి నేను, కాంగళూరు షణ్ముగం, చొక్కలింగం స్వామి, వేలూరమ్మ, దుర్గా మరికొందరం ఆ టీ కొట్టు ముంగిట తలలు పెట్టి కాళ్ళు రోడ్డులోకి జాపి పడుకున్నాము. పడుకున్న వెంటనే మాకు బాగా నిద్రపట్టింది. అర్ధరాత్రి వేళ ఒక లారీ ఆ రోడ్డులో వచ్చింది. శ్రీ స్వామి అరుగుకు కొద్ది దూరంలో ఒక పాఠశాల ఉంది. అక్కడ లారీకి చేయి అడ్డుపెట్టి ఆపినట్లు డ్రైవర్కు స్పష్టంగా కనిపించిందట.
కానీ మనిషి మాత్రం కనిపించలేదట. ఆ డ్రైవర్కు శ్రీస్వామి గురించి తెలుసు. డ్రైవర్కి, క్లీనర్కి శ్రీస్వామి ఏ కారణం చేతనో అలా తమ లారీని ముందుకెళ్లనీయకుండా ఆపివేశారనిపించిందట. వారు వెంటనే లారీ దిగి శ్రీస్వామి వద్దకు వెళ్తున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే అక్కడ పడుకున్న మా అందరికీ మా వీపు మీద బలంగా ఎవరో చరిచినట్లు అనిపించింది. మేమందరం వెంటనే ఉలిక్కిపడి లేచి మమ్మల్ని అందరినీ ఒకేసారి అలా ఎవరు కొట్టుంటారా అని ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఆ లారీ డ్రైవరు, క్లీనరు శ్రీస్వామి వద్దకు వెళ్ళి వారి దర్శనం చేసుకొని వారికి నమస్కరించుకున్నారు. శ్రీస్వామి వారికి ఊది పెట్టారు. శ్రీస్వామి ఊది ఇచ్చేటప్పుడు శ్రీస్వామి చేయి ఆ డ్రైవరు, క్లీనర్ కంటపడింది. ఆ చేయి చూసిన వెంటనే వాళ్ళు తమ లారీని ఆపింది ఆ చెయ్యేనని గుర్తించి ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ తిరిగి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మాటలు విన్న మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. కొద్దిసేపటికి ఆ లారీ వెళ్ళిపోయింది. శ్రీస్వామి బాగా తిని రోడ్డు మధ్యలో పడుకొని చక్కగా నిద్రపోతున్నారు. వీళ్ళందరినీ ఎవరు కాపాడుతారు? వీళ్ళందరికీ కావలి ఎవరుంటారు అన్నారు. వెంటనే మేం చేసిన తప్పు మాకు బోధపడింది. శ్రీస్వామి కన్న తల్లిలా, కంటికి రెప్పలా మమ్మల్ని సదా సర్వదా కాపాడుతూ ఉన్నారని మాకు అవగతమైంది. ఎస్.బి. ధుమాల్తో బాబా ఒకసారి, నిన్ను అడుగడుగునా కాపాడుతున్నాను, లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎరుక అన్నారు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. ఒక సంవత్సరం దీపావళి సమయంలో 22 రోజులు వర్షం ఆగకుండా పడింది. అందువల్ల మా పూల అమ్మకం బాగా దెబ్బతిన్నది. ఒకరోజు నేను, నా భార్య పూల బుట్టలు తీసుకొని పూలు అమ్మడానికి చెరో పక్క వెళ్ళాము. చుట్టుపక్కల గ్రామాల్లో పూలు అమ్మి సాయంత్రం సమయానికి ఇద్దరం మా స్వగ్రామానికి చేరుకున్నాం. ఆ రోజు మా బంధువుల ఇంట్లో ఉండవలసి వచ్చింది. అక్కడే భోజనం చేసి అక్కడే నిద్రించాము. వారింట్లో భోజనం చేసినందుకు బదులుగా మరుసటి ఉదయం ఉప్మా చేసి వారికి పెట్టాము. నా జేబులో డబ్బు 10 రూపాయలు తగ్గి ఉండడం గమనించి నేను ఆ విషయం నా భార్యను అడిగాను. ఆమె ఉప్మా రవ్వ ఆపాయకంతోనే కొన్నానని విసురుగా కోపంగా చెప్పింది. ఆమె కోపానికి కారణం ఉంది. ఉప్మా రవ్వ కొన్న ఆ దుకాణం యజమానురాలితో నాకు అక్రమ సంబంధం ఉంది. నిజం చెప్పాలంటే ఆమె నాకెంతో ఆర్థిక సహాయం చేసింది. బదులుగా నేను ఆమెకి ఏమీ ఆర్థికంగా రుణం తీర్చుకోలేను. ఆ దుకాణం యజమానురాలు నా భార్య వద్ద ఖచ్చితంగా డబ్బు తీసుకొని ఉండదని నాకు తెలుసు. ఆమె తీసుకోకపోతే మరి ఆ డబ్బు ఎవరు తీసి ఉంటారో శ్రీస్వామిని అడిగి తెలుసుకోవాలని నా భార్యతో కలిసి పూండీకి సైకిల్పై బయలుదేరాను. దారంతా కుండపోతగా వర్షం కురుస్తున్నది. కానీ చిత్రంగా మా ఇద్దరి మీద ఒక్క చినుకైనా పడటం లేదు. మేం కలశప్పాకం ఏటి ఒడ్డుకు చేరుకున్నాం. ఏటిలో వరద నిండుగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. లారీలు, బస్సులు, ఇతర వాహనాలన్నీ ఆగిపోయాయి. అందరూ ఏటిలో దిగడానికి భయపడుతున్నారు. ఎవరూ ఏటిలో దిగవద్దని అక్కడి వారు హెచ్చరిస్తున్నారు. నేను వాళ్ల మాటలను లక్ష్య పెట్టక ఒక విధమైన మొండు పట్టుదలతో మూర్ఖంగా ఏటిలో సైకిల్ త్రోసుకుంటూ వెళ్ళాను. నా భార్య నన్ను అనుసరించింది. ఏరు దాటి నేరుగా శ్రీస్వామి సన్నిధికి చేరుకున్నాను. మమ్మల్ని చూసిన వెంటనే శ్రీస్వామి, ఏటి దగ్గర అటుపక్క ఇటుపక్క ఉన్న జనం దిగవద్దని చెబుతున్నారు. బస్సులు, లారీలు ఏవీ దిగలేదు. జనం ఎవరూ దిగలేదు. అంత సాహసం, తెగింపు ఏంటి? ధైర్యం ఉంటే మాత్రం ఎందుకు దిగాలి? నేను దగ్గర ఉండబట్టి సరిపోయింది. కానీ నేను దూరంగా ఎక్కడికైనా వెళ్ళుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అన్నారు ప్రేమగా. శ్రీస్వామి రెస్పాన్సిబిలిటీ అనే ఇంగ్లీష్ పదాన్ని వాడారు. శ్రీస్వామికి నాపై ఉన్న కరుణ, ప్రేమలకు నాకు ఎంతో సంతోషం కలిగింది. తర్వాత నా మనస్సులో ముందు ఆ 10 రూపాయలు ఎక్కడికి పోయాయో తెలుసుకోవాలని అనుకున్నాను. శ్రీస్వామి తమను అడిగినట్లుగా వెంటనే ఇలా అన్నారు. ఆ 10 రూపాయలు నేనే తీసుకున్నాను. ఒకరు అడిగారు. నేనే వారికి ఆ డబ్బు ఇచ్చాను. అవసరమైనప్పుడు తిరిగిస్తాను అన్నారు. తర్వాత నేను తిరువన్నమలైలోని కృష్ణా థియేటర్లో సైకిళ్లకు టోకెన్లు ఇచ్చే ఉద్యోగంలో చేరాను. నేను కొత్త సైకిల్ కొనుక్కోవలసి వచ్చింది. 10 రూపాయలు చొప్పున కూడబెట్టిన డబ్బుకు ఇంకొక 10 రూపాయలు కలిపితే ఒక సైకిల్ వస్తుంది. శ్రీస్వామి కృప వలన ఆ 10 రూపాయలు సమకూరాలని మనసారా ప్రార్థించుకొని
ఉల్లిపాయలు కొనుక్కొని రావడానికి బజారుకు బయలుదేరాను. నాకు ఉల్లిపాయలు కొనుక్కొని రా, అప్పుడు చెబుతాను అని ఎవరో అన్నట్లు వినిపించింది. నేను ఉల్లిపాయలు కొనుక్కొని తిరిగి వస్తున్నాను. మళ్ళీ నాతో ఎవరో నువ్వు సైకిళ్లకు రసీదులిచ్చే సమయంలో 10 రూపాయలు దొరుకుతాయి అని అన్నట్లు అనిపించింది. అలాగే దొరికింది కూడా. నేను ఆ 10 రూపాయలు ఎవరికి చెందినవో వాళ్ళు అడిగితే ఇద్దామని చివరి వరకు వేచి చూశాను. ఎవరూ అడగకపోవడంతో నేను కూడబెట్టిన పైకంతో ఆ 10 రూపాయలు కలిపి వెంటనే సైకిల్ కొనుక్కున్నాను. అవసరమైనప్పుడు ఆ 10 రూపాయలు తిరిగి ఇస్తానన్న శ్రీ పూండీ స్వామి సర్వజ్ఞతకు నేను నివ్వెరపోయాను. ఒకసారి ఆడి కృత్తిక అంటే ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం పర్వదినాన పూలకు గిరాకీ బాగా ఉంటుందని తలిచి 3 రోజులు ముందుగానే పూలు ఎక్కువగా కొన్నాను. విల్వారణి గుడి దగ్గర కొట్టు పెట్టుకొని ఆ పూలను అమ్మాలన్నది నా ఉద్దేశం. అక్కడికి వెళ్లే ముందు శ్రీ స్వామిని దర్శించుకొని విషయం చెప్పి వారిని ఆశీస్సుల కోసం ప్రార్థించాను. శ్రీ స్వామి ఆశీర్వదించక ముఖం పక్కకు తిప్పుకున్నారు. బదులు పలకనే లేదు. ఇక నేను విల్వారిని వెళ్ళినా ప్రయోజనం లేదని నిశ్చయించుకున్నాను. కానీ వేలూరమ్మ అనే శ్రీ స్వామి భక్తురాలు ఎండుమిరపకాయలు తెచ్చి వాటిని మంత్రించి ఇచ్చి నన్ను వెళ్ళమని బలవంతపరచడంతో నేను విల్వారిని గుడికి వెళ్ళి అక్కడ కొట్టు పెట్టాను. నేను వెళ్ళినప్పటి నుండి మరుసటి సాయంకాలం వరకు ఒక్క మూర పూలు కూడా అమ్మలేకపోయాను. భక్తులందరూ మిగతా పూల కొట్ల వద్దకు వెళ్ళి కొనుక్కొని వెళుతున్నారు, కానీ నా వద్దకు ఒక్కరు కూడా రానే లేదు. ఇంతలో వేలూరమ్మ కుమార్తె దుర్గా, చొక్కలింగం గారు అక్కడికి వచ్చారు. నా పరిస్థితి చూచి తిరిగి పూండీకి వెళ్ళి పూలు అమ్ముడిపోని విషయం అందరితో చెప్పారట. వేలూరమ్మతో కూడా చెప్పారట. శ్రీ పూండీ స్వామి తమ భక్తునిపై కరుణ చూపి పూల వ్యాపారం సరిగా చేయించినందుకు శ్రీ స్వామిపై వేలూరమ్మకు కోపం వచ్చిందట. ఆమె శ్రీ స్వామి వద్దకు వెళ్ళి, స్వామి, అతను నిజమైన భక్తి కలవాడు, సత్యవంతుడు. అతను ఈ సాయంత్రంలోగా తన దగ్గర ఉన్న పూలన్నీ అమ్మి వెంటనే మీ వద్దకు రాగలగాలి. అలా కాకపోతే నేను మీ గడ్డాన్ని తీయించేస్తాను అన్నదట. ఆమె ఆ మాట అనగానే శ్రీ స్వామి కొద్దిసేపటి వరకు భక్తులకు ఊది ఇవ్వడం ఆపివేశారట. సరిగ్గా అదే సమయానికి నా దగ్గర పూలు కొనడానికి ఒకరి తర్వాత ఒకరు రావడం మొదలుపెట్టారు. మొదట మూర 5 పైసలకు అమ్మడం మొదలుపెట్టిన గిరాకీ ఎక్కువయ్యే కొద్దీ ధర పెంచడం మొదలుపెట్టాను. కొద్దిసేపట్లో నా వద్ద ఉన్న పూలన్నీ అమ్మివేయగలిగాను. శ్రీ స్వామి కోసం సిగరెట్టు, తీపి, కారం తీసుకువెళ్ళి అవన్నీ వేలూరమ్మ చేతిలో పెట్టాను. ఆమె అన్నింటినీ శ్రీ స్వామికి సమర్పించింది. శ్రీ స్వామి వాటిని ప్రేమతో ఆరగించి నేనిచ్చిన సిగరెట్ కూడా కాల్చారు. అప్పటి నా ఆనందానికి అవధులు లేకపోయాయి. నేను పెళ్ళిళ్లకు పూలు కట్టడానికి అంగీకరించేవాణ్ణి. ఆ సమయంలో కూడా శ్రీ పూండీ స్వామి సన్నిధిలోనే ఎక్కువ కాలం గడిపేవాణ్ణి. చివరి క్షణం వరకు ఉండగలిగినంతసేపు శ్రీ స్వామి సన్నిధిలో గడిపి ఇక బయలుదేరేందుకు అనుమతి కోరేవాణ్ణి. వారు నాకు ఊది పెట్టి వెళ్ళడానికి అనుమతిస్తూ, నీవసలు మనిషివేనా, ఇప్పుడు వెళితే పూలెలా దొరుకుతాయి అంటూ ఎంతో ప్రేమగా తిట్టేవారు నన్ను. వారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన నేను వెళ్ళిన పని సవ్యంగా నెరవేర్చుకొని తిరిగి వచ్చేవాణ్ణి. అలాగే వేలూరమ్మ కుమార్తె వివాహానికి పూలు తీసుకువెళుతున్న సమయంలో మధ్యదారిలో బస్సు చెడిపోవడంతో ఆలస్యంగా పూండికి చేరుకున్నాను. ఆలస్యమైనా నాకిచ్చిన పనిని నేను సవ్యంగా నెరవేర్చగలగడం నాకే చిత్రంగా తోచింది. శ్రీ స్వామి మహిమ అలాంటిది మరి. నేను శక్తి పూజ చేసేవాణ్ణి. పూజా సమయంలో శ్రీ స్వామి అక్కడే ఉన్నట్లు వారి సన్నిధిని భావించుకునేవాణ్ణి. ఒక్కోసారి శ్రీ స్వామి ఎక్కడైనా సూక్ష్మ శరీరంతో బయలుదేరి వెళ్లే ముందు నా మనోనేత్రంతో ఒక బంగారు నదం, దానిలో శ్రీ స్వామి వెళుతున్నట్లు గోచరించేది. ఆ సమయంలో అరుగు మీద భౌతిక దేహంతో ఉన్న శ్రీ స్వామి కళ్ళు కదిలిస్తూ చేయి ఆడిస్తూ ఉండేవారు. ఆహారం తీసుకునేవారు కాదు. తిరిగి వచ్చే సమయంలో కూడా శ్రీ స్వామి చేసే కొన్ని భంగిమల ద్వారా నాకు వారు తిరిగి వస్తున్నట్లు అవగతమయ్యేది. ఒకరోజు ఒక పెద్ద మాలను కట్టి దాన్ని శ్రీ స్వామికి అలంకరించాలని తలచి పూలు ఎక్కువగా తెచ్చుకొని గజా టీ కొట్టులో కూర్చొని మాల కడుతున్నాను. ఆ రోజు శ్రీ స్వామి చాలా తీక్షణంగా చూస్తూ చూసేవారికి భీతి కొల్పుతున్నారు. ఆ సమయంలో పయన్ గోయల్లోని ఈశ్వరాలయానికి ధర్మకర్త అయిన వ్యక్తి అటుగా వెళుతున్నాడు. శ్రీ స్వామి అతన్ని చూచి తీవ్ర స్వరంతో, ఏమయ్యా,
పయన్గోయల్ గుడి ధర్మకర్త ఇటురా అని పిలిచి ఆయన రాగానే, అక్కడ ఈశ్వరుడి గుడిలో నీళ్లు కూడా పోయటం లేదని చెప్తున్నారయ్యా, ఎందుకు అని అడిగారు. అతను తడబడుతూ పోస్తున్నాను స్వామి అని జవాబిచ్చి వెళ్ళాడు. వచ్చిన భక్తులందరితో ఇలా గద్దిస్తూ కోపంగా కఠినంగా మాట్లాడుతున్నారు శ్రీస్వామి. ఓ భక్తుడు తన ఖాతాలోని డబ్బుతో శ్రీస్వామికి టిఫిన్ పెట్టమని కృష్ణమూర్తి టీ అంగడిలో చెప్పాడు. శ్రీస్వామి అతనితో, ప్రజలు డబ్బులను మోసగించి స్వామికి టిఫిన్ పెడితే సరిపోతుందనుకుంటున్నావా అని గట్టిగా కేకలేశారు. మరో భక్తుడు శ్రీస్వామికి టీ సమర్పించబోయాడు. శ్రీస్వామి వద్దయ్యా టీ అంటూ టీని స్వీకరించలేదు. ఆ సమయంలో వేలూరమ్మ నా దగ్గరకు వచ్చి, శ్రీస్వామి చాలా కోపంగా ఉన్నారు, నీ మాలను స్వీకరిస్తారో లేదో తమ్ముడు అని తన సంశయాన్ని వెల్లబుచ్చింది. నేను ఆ మాటలకు కలత చెందక ఆమెతో, ఈ పూలు కట్టమని చెప్పింది ఆయనే, కట్టించేది ఆయనే, ఆయన ఏం చేస్తారో నాకేం తెలుసు, ఈ మాలను కట్టి శ్రీస్వామికి వేస్తాను, వేయించుకోకపోతే వారి వద్దే పెట్టి వస్తాను అని చెప్పి మాల కట్టి శ్రీస్వామి చెంతకు తీసుకొని వెళ్ళాను. శ్రీస్వామి, ఎందుకు? మంచినీటిలో తామర ఉడికిపోతుంది, అరిటాకు కావాలట, అరిటాకు ఎందుకయ్యా అన్నారు. వారి ముఖం కోపంతో జేవురించి ఉంది. నేను భయంతో నివ్వెరపోయి పూలమాలను శ్రీస్వామి వద్దే వదిలేసి పరిగెత్తుతూ వెనుతిరిగి వెళ్ళాను. అప్పటి శ్రీ పూండీస్వామి దృష్టి మూడో కన్ను తెరిచి నిప్పులు కురిపిస్తున్న శివుడిలా అనిపించింది. నేను అంతకు ముందెప్పుడూ శ్రీస్వామిని అలా చూడలేదు. నాకు చాలా బాధ వేసి అలిగి భోజనం చేయకుండా పడుకున్నాను. అందరూ వచ్చి నన్ను బలవంతం చేసి భోజనం చేయమని బ్రతిమలాడారు. సాయంత్రం 3 గంటలకు శ్రీస్వామి ఇక మీదట ఇలా కోపంగా ఉండరని మాట ఇస్తే తప్పక భోజనం చేయనని భీష్మించుకొని కూర్చున్నాను. తర్వాత కొద్దిసేపటికి కరుణాసముద్రులైన శ్రీస్వామి శాంతించారు. నన్ను వెళ్ళి భోజనం చేయి అన్నారు. నేను వెంటనే వెళ్ళి భోజనం చేశాను. తర్వాత నేను తిరువన్నమలై నుండి మురుక్కుంబాడి గ్రామానికి కాపురం మార్చాను. అక్కడ కూడా పూలు అమ్మి జీవనం సాగించాను. ఆ సమయంలో నాకు ఒక స్వప్నం వచ్చింది. అందులో ఆ ఊరి చెరువుగట్టు మీద పుట్టలో ఒక పాము ఉందని, రాజరాజేశ్వరి అమ్మవారికి గుడి కట్టి అక్కడ పూజ చేయమని నిదర్శనం వచ్చింది. ఆ స్వప్నానుభవాన్ని శ్రీస్వామికి విన్నవించగా ఆయన అక్కడ ఆలయం నిర్మించేందుకు ఆశీస్సులిచ్చారు. నేను అక్కడ ఆలయం నిర్మించి కొద్ది కాలం అక్కడ పూజలు చేశాను. తర్వాత ఆ పూజ చేయడానికి మనసు అంగీకరించలేదు. నిజమైన పూజ చేయాలని సంకల్పం కలిగి దేవుణ్ణి ప్రార్థించాను. శ్రీ పూండీస్వామి దేహత్యాగం చేశారనే వార్త తెలియగానే మరునాడు పూండీకి వెళ్ళాను. శ్రీస్వామి పార్థివ దేహాన్ని దర్శించుకునేందుకు చాలా పెద్ద లైన్ ఉన్నది. నేను, వేలూరమ్మ నేరుగా శ్రీస్వామి సన్నిధికి వెళ్ళి వారి దర్శనం చేసుకున్నాము. నేను వారి దేహాన్ని ముట్టుకొని చూశాను. నాడి కొట్టుకుంటున్న శబ్దం తెలుస్తున్నది. వారి కళ్ళు 25 భాగం తెరిచి ఉన్నాయి. అంతకు ముందు రోజు శ్రీస్వామి నేత్రాలు సగం తెరిచి ఉన్నాయని అక్కడ వాళ్ళు చెప్పారు. తర్వాతి రోజు కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. అరుగు మీద నుంచి శ్రీస్వామి దేహాన్ని తీసుకొని పోతున్న సమయంలో వారి నాలుక జానెడు పొడుగున బయటకొచ్చింది. వారి నాలుక ఎర్రగా తాంబూలం సేవించినట్లు ఉన్నది. అక్కడున్నవారు నన్ను పాట పాడమన్నారు. నాకు దుఃఖం ఆగలేదు. 3వ రాజు నాలుకను బయటకు చాపగలిగిన ఆ మహితాత్ముడు దేహత్యాగం చేశారని ఎలా అనుకోగలం? ఆ మహాత్ముడు ఎప్పుడూ ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం, విజయదశమి పర్వదినం. మధ్యాహ్నం సుమారు 2 గంటలకు చాంద్రమానాన్ని అనుసరించి దశమి ఘడియలు దాటి ఏకాదశి ఘడియలు ప్రవేశించాయి. శ్రీ సాయిబాబా మహాసమాధిగతులయ్యారు. బాబా దేహత్యాగం చేసిన తర్వాత బూటీవాడాలో సమాధి చేయడానికి సుమారు 26 గంటలు పట్టింది. అన్ని గంటలున్నా బాబా దేహం బిగుసుకుపోవడం జరగలేదు. భక్తులు బాబా భౌతిక దేహాన్ని సమాధి మందిరంలో దర్శనార్థం ఉంచినప్పుడు బాబా నోటి వెంట కొంచెం రక్తం వచ్చిందట. ఇది వైద్యశాస్త్ర రీత్యా అపూర్వమైన విషయం. అయినా ప్రేగులను వెడలుగక్కి శుభ్రం చేసుకోవడం, ఖండయోగం మొదలైన అసాధారణ యోగ ప్రక్రియలే కాక 36 సంవత్సరాల క్రితం 1886 డిసెంబర్లో 3 రోజుల పాటు మరణించి కూడా మేల్కొన్న శ్రీ సాయిని
సామాన్య ప్రకృతి ధర్మాలు వర్తించకపోవడంలో ఆశ్చర్యం లేదు. సాయి పదం.